పడుకుంటున్నాడు. అగ్ని మండుతుంది కానీ పోదా. చూశారు కదా, చివరి వరకు ఉన్నాను. ఏం చేశావు నువ్వు? చివరి వరకు ఉన్నావు, ఏం చేశావు? మళ్ళీ పైకి వచ్చి ఏమంటున్నావు? దేవుడు పిలవాలి అంటున్నారు. ఆ తల్లిగారు, ఆ అమ్మ దేవుడు పిలిచినప్పుడు రావాలంటున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, దేవుడు పిలవాలా, అమ్మా తేజ గారు పిలవాలా, లేదా దేవుడే అమ్మా తేజ గారి ద్వారా పిలాలా? మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. దేవుడు పిలాలా, లేదా అమ్మా తేజ గారు పిలవాలా? దేవుడు అమ్మా తేజ గారి ద్వారా పిలవాలా? మాకు ఒక అనుమానం ఉంది, ఏంటంటే దేవుడు నీతో మాట్లాడడం లేదు, దేవుడు నీతో సంభాషించడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు లేదు. ఎందుకంటే చిన్న వీడియో చూపిస్తాను మీకు, చూడండి. నీ వైఫ్ పేరు సా, సా అనే అక్షరంతో వస్తుంది. నీ వైఫ్ పేరేంటి? వేదావతి సార్. వేదావతి. వేదావతి, ఎస్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎస్. నీ వైఫ్ పేరు సా, సా అనే అక్షరంతో వస్తుంది. నీ వైఫ్ పేరేంటి? వేదావతి సార్. వేదావతి. వేదావతి, ఎస్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎస్. ఈ చిన్న వీడియోలో భార్య పేరు సా అన్నాడు. సా అంటే ఏమైనా వస్తుంది? సా అంటే ఏమైనా వస్తుంది? కానీ భర్త చెప్తున్నాడు ఏమని? ఈమె పేరు పలానా అని చెప్తున్నారన్నారు కదా. ఈ పేరు పలానా అన్నప్పుడు నిజంగానే అప్పుడు కొట్టని తప్పట్లో, కొట్టని తప్పలో అసలు ఏమని, ఎందుకు కొట్టాలి నిన్ను తప్పట్లో? నువ్వు తప్పు చెప్పలేదా అక్కడ? నువ్వు తప్పు చెప్పలేదా అక్కడ? అతను చెప్పాడు ఇది తప్పని, కనీసం తప్పట్లు కొట్టండి అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడు. ఇంకోటి, ప్రసాద్ రెడ్డి గారు అతన్ని తిట్టాడు, ఇది చీప్ ట్రిక్స్ అన్నారో, నాన్నగారు చేసింది చీప్ ట్రిక్ అన్నారో అని కొంచెం ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఏ విషయం మీద మాట్లాడు, గొడవ పెట్టడానికి వెళితే చీప్ ట్రిక్స్. అది మేము గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఆ రోజు సభ జరగాలి, చక్కగా జరగాలి. ఆ సభలో ఈవిడిని స్వస్థపరిచి చూపించాలి. ఒకవేళ చేత కాలేదనుకో, సపోజ్ అంత గొప్ప అద్భుతం నేను చేయలేను, కుష్ఠరోగులు సైతం స్వస్థపరిచేంత అద్భుతం నా దగ్గర లేదు సార్, సారీ, దయచేసి ఇంత పెద్ద అద్భుతం చేసే శక్తి నాకు లేదు అని నువ్వు అక్కడ ఒప్పుకుని ఉంటే అక్కడి నుంచే మేము బయటకు వచ్చేసి నిజంగా సంతోషించుండేవాళ్ళం. నీకు అద్భుతాలు చేసే శక్తి లేకపోయినా నువ్వేం మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తుని సైతం మహా అయితే ఏంది మాట, మహా అయితే ఏంటి, ముగ్గురు లేపాడా? ముగ్గురిని. యేసుక్రీస్తు శక్తిని కూడా కించపరిచే అంత గొప్పడు నువ్వు. అప్పుడు నేనేం పెట్టాను? మహా అయితే ముగ్గురు లేపాడు అన్న తర్వాత నేను ఏం పెట్టానంటే, అయితే నువ్వు ఎంతమందిని లేపావు అన్నాను. ఎంతమందిని లేపావు నువ్వు? అయితే రేపు నుంచి ఇక కుష్ఠరోగగ్రస్తులను మేము తీసుకురాం, తాడి మీద ఉన్న శవాన్ని తీసుకొచ్చేస్తాను. నిన్న తాడి మీద ఉన్న శవాన్ని తీసుకొచ్చేస్తాను, తెలుసా? ఆ ధైర్యం నాకు ఉంది. ఎవరన్నా చనిపోయారు అనుకో, సపోజ్, లేదు మాకు అమ్మా తేజ గారు ఉన్నారు, చనిపోయిన సైతం లేపుతారు, యేసుక్రీస్తు కంటే గొప్ప శక్తి అతనికి ఉంది. మీ శ్మశానానికి తీసుకెళ్ళొద్దు, నడండి తీసుకెళ్దాం అక్కడికి అనేసి పాడి మీద ఉన్నవాడిని కూడా తీసుకొచ్చేస్తాను బహిరంగంగా మీటింగ్లోనికి. అలాంటి కబుర్లు చెప్పక, నా యేసుని కించపరచక, నా యేసు ప్రభుని కించపరచక, మహా అయితేటి నువ్వేం చేయలేనోడు కనుక నా యూట్యూబ్ ఛానల్లో 2 స్ట్రైక్లు వేసాం. 2 స్ట్రైక్లు. భయపడ్డావు కనుక నా ఛానల్ సమాజంలోకి వెళ్ళకూడదని, నా ఛానల్ ఆగిపోవాలని అమ్మా తేజ అనేటువంటి ఛానల్ నుంచి స్ట్రైక్ వేసావు. 2017 నుంచి నేను ఛానల్ ప్రారంభించాను.
2 స్ట్రైకులు వేసావు. అంటే నా వాక్కులు సమాజంలోకి వెళ్ళకూడదని ఎందుకు భయపడ్డావే నువ్వు? దేని భయపడ్డావు చెప్పు? ఇలాంటి మోసాలు చేస్తుంటే, ఇలాంటి అక్రమాలు చేస్తుంటే నిజమైనటువంటి క్రైస్తవులుగా, వాక్యం మీద సంఘాలు కట్టుకున్నటువంటి క్రైస్తవులుగా, వాక్యం బేస్మెంట్కి పట్టుకున్నటువంటి క్రైస్తవులుగా అడుగుతారు. ఇది నీ బైబిల్ అనేది నీ ఒక్కడికి సంబంధించింది కాదు. బైబిల్ అనేది నీ ఒక్కడికి సంబంధించింది కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటి తెలుసా నీకు? అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నీది. ఎందుకే అలా చేస్తున్నారు మీరు? ఇది మోసం అని ప్రత్యుత్తాపడు. నువ్వు చేస్తుంది మోసం అని ప్రత్యుత్తాపడు. విజయప్రసాద్ రెడ్డి వదిలేసిన నేను వదలను. నువ్వు నన్ను పదే పదే చూపించావు, నన్ను గెంటించావు. నా కుమారుణ్ణి తీసుకువెళ్ళి గోడ కదిమేశాడు ఒక అతను. ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను నీకు. ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను నేను. ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నేను తీసుకెళ్ళి మూసేస్తారు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తప్పు చేసింది నువ్వా? నిన్ను సమర్థిస్తున్నటువంటి వాక్యం తెలియనటువంటి కొంతమంది మూర్ఖులు అండ చూసుకుని ఇష్టాసనంగా ప్రవర్తిస్తావా? తప్పు నాన్న, కరెక్ట్ కాదు అది. నీ బ్రతుకు మార్చుకో. నీ బ్రతుకును మార్చుకో. ఈ భూమి మీద ఏం సంపాదిస్తే ఏం లాభం? నేను గతంలోనే చెప్పాను, ఒక ఒళ్ళు అమ్ముకున్న వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ, ఒక ఒళ్ళు అమ్ముకుంటున్న ఒక వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ, వాక్యాన్ని క్రీస్తుని అమ్ముకుంటానే నిన్ను మాత్రం దేవుడు క్షమించడు. బైబిల్ ఏమనుందో తెలుసా? ఆ మనుష్యుడు పుట్టకుండిని ఎడల అతనికి మేలు అని బైబిల్లో రాసుండే. కాబట్టి వాక్యముతో వ్యాపారం చేయక, బైబిలుతో వ్యాపారం చేయక, దేవుడితో వ్యాపారం చేయక నిజ క్రైస్తవుడు నిలదీస్తాడు. జాగ్రత్త. నువ్వు ఈ బోధ కానీ ఆపకపోతే, నువ్వు ఈ మోసాలు కానీ ఆపకపోతే, ఏదో ఒక రోజు యేసుక్రీస్తు నీ మాట అన్నావు గనక పబ్లిక్ మీటింగ్లోకి నలుగురి చేత శవాన్ని మోయించుకుని తీసుకొచ్చేస్తాను. అప్పుడు నువ్వేమవుతావు తెలుసుకో. జాగ్రత్తగా ఉంటావు. నువ్వు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అతని కొరకు క్రైస్తవులుగా ప్రార్థన చేయండి. అతను మోసాలు ఆపుకుని ఈ గారిడీలు మానేసి దేవుని కోసం యథార్థంగా బతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దయచేసి ఆ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన తెలుసో తెలియక తప్పు చేశాడేమో, పరిశుద్ధాత్మ విషయంలో నాయన తప్పిదం చేశాడు. నాయన మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి యుగమందైన రాబో యుగమందైన క్షమాపణ ఉందేమో కానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి యుగమందైన రాబో యుగమందును క్షమాపణ లేదు నాయన. ఇదిగో నాయన పరిశుద్ధాత్మను నాయన వికృతంగా సమాజంలో అవహేళన చేస్తున్నాడు. అన్ని జనుల మధ్య నవ్వులు పాలు చేస్తున్నాడు నాయన. తండ్రి మనసు మార్చండి. వారి కుటుంబాన్ని నాయన నీ కృపతో ఆదుకోండి. ఆ చిన్న బిడ్డలను కూడా అబద్ధాన్ని నేర్పిస్తున్నాడు నాయన. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అబద్ధంలో నడిపిస్తున్నాడు తండ్రి. క్షమించి నాయన అతని మనసు మార్చి ఇది తప్పు అని అంగీకరించి ఆ కుమారుని చక్కని మార్గంలో నడిపించమని తండ్రి ఘనత, మహిమ, ప్రభావం నీకే చెందినట్టుగా నీ కృపను అనుగ్రహించమని కొద్దిపరి ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.